పడిపోతురా చుట్టుపక్కల చూస్తే మేము హత్య చేస్తున్నాం అనుకుంటారా? కంగారు పడకండి, మా ఇంట్లో ఇదంతా మామూలే. అక్కడ ఉన్నారు చూడండి, ఆయనే మా నాన్న. ఈ కంటే కుక్కలు ఏం కదరా, ట్యాప్ కింద నుంచి తోకొప్పుకుంటూ సమ్మగా స్నానం చేస్తాయి. మీకు ట్రీట్మెంట్ చేసేది ఆయనే. ఇక్కడి నుంచి కట్లా ఉంటే నేను కుక్క గోళ్ళతో కట్టాను. నాకు కూడా ఇలాగే ట్రీట్మెంట్ చేస్తారా? అయ్యయ్యో, మీకు అలా చేయర్లేండి. మా బావగారికి ఏదో తలస్నానం చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. బాగా చెంతాకు నువ్వు తీసుకొచ్చాడు చెవులో పోయి. కావాలంటే వచ్చే పండుగకి నీకు వెండి మోతాడు చేయిస్తాను, నన్ను వదిలిపెట్టేవని చెప్పావా? ఒకటే మట్టి కంపు. మిమ్మల్ని ఎవరు చూడమంటారు? వాళ్ళ నిండా పేలు తీయలేక ఎలాగో సిటీలో కుదరదు. ఇక్కడైనా కాస్త ఆరోగ్యం గురించి ఆలోచించి ఏడవచ్చుగా. సూపర్ సీన్ బావా. చెరువులో గేదెని గడ్డేస్తూ ఉంటున్నట్టుంది. నువ్వు కూడా వీళ్ళ జట్లు చేరిపోయావా? ఎవరి అమ్మాయి? ఏమో నాకు తెలియదు. పాపం తనకేదో కాలికి దెబ్బ తగిలితే తీసుకొచ్చాను. ఏ కాలమ్మా? ఈ కాలం అంకుల్. ఇక్కడ పెట్టు. అయ్యో వద్దు, పర్లేదా? అలాంటిదేం లేదమ్మా. నా కూతురికే ఇలా జరిగిందనుకో, ఇలాగే చేయను. అయ్యో ఏం పర్లేదు. మా వారిది గోల్డెన్ హ్యాండ్ అమ్మా. చిటికెలో ఇట్ ఇస్ గాన్. నీ పేరేంటమ్మా? శైలజ. ఏ ఊరు నుంచి వచ్చావు? హైదరాబాద్. హైదరాబాదా? నిన్న హైదరాబాద్ లో కరెంట్ ఉందా? ఉందండి. మాకు ఇక్కడ లేదు. నిన్న మొగల్ రేకుల సీరియల్లో మున్నా వాళ్ళ నాన్న ఆర్కే నాయుడుని కలిసాడా? నాకు సీరియల్స్ గురించి తెలీదండి. అయ్యో అదేంటమ్మా, ఆడపిల్ల పోయి ఉండి సీరియల్స్ గురించి తెలియదా? ఎంతగా ఉంది. అబ్బాబాబాబా, మిమ్మల్ని చేసుకోపోయేవాడు ఎంత అదృష్టవంతుడండి. సీరియల్ చూడని ఆడవాళ్ళు ఉంటారా? ఇప్పుడు కాలు దించు, చూడు ఎలా ఉంది. కొంచెం తగ్గింది. కొంచెం కాదమ్మా, yes it is gone. రే, దానికి మన ఫ్యామిలీని పరిచయం చేయవా? ఓ సారీ, మా అమ్మ. మా నాన్నగారి గురించి ఆల్రెడీ చెప్పాను కదా. తను నా సిస్టర్ అక్షర, అచ్చు అని పిలుస్తాం. హాయ్. తను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఏం డాక్టర్ ఏమో, మొన్న తలనొప్పి టాబ్లెట్ అడిగితే ఓ టాబ్లెట్ ఇచ్చింది. డ్రైనేజ్ లీకేజ్ ఒక వారం. నన్ను పరిచయం చేయరా? పరిచయం చేస్తాను ఉండవే. ఇది మా అక్క దుర్గా. హాయ్. హలో. 15 సంవత్సరాల నుంచి 10th క్లాస్ రాస్తుంది. బహుశా తన కూతులతో కూడా రాయిచ్చేమో. ఆయనేమో మా బావ రఘు, ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఇంటికి మూల పురుషుడు. హాయ్. హలో. అందుకే ఎప్పుడు మూల కూర్చొని ఉంటాడు. తొప్పింది, నువ్వు ఒక్కదాని చాలే నా పరువు తీయడానికి. అయ్యగదగ్గ కూతురు. హాయ్, ఇది మా అక్క పెద్ద కూతురు. నా పేరు బన్నీ. నేను యూకేజీ చదువుతున్నా. ఇది నా చెల్లి. ఇవే అవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే గున్నుగాడు. నేనే. అన్ని వాళ్ళ తాత పోలికలే, తెంగర కుర్చీ.